ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, గత 8వ తారీఖు నుంచి మనం మెడికల్ క్యాంప్స్ ఉమెన్స్ డే పరంగా బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ మీద ప్రజల్లో అవగాహన కల్పించాలనే భాగంతో మనం రెగ్యులర్గా క్యాంప్స్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మనకి ఎస్బీఐ వాళ్ళు కూడా మాకు ఈరోజు అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ క్యాంప్లో ముఖ్యంగా రేడియేషన్ ఆంకాలజిస్టు, గైనకాలజిస్టు, నేను, జనరల్ ఫిజిషియన్స్ అండ్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు, మా మహేంద్ర హాస్పిటల్ వాళ్ళు కలిసి ఒక స్క్రీనింగ్ క్యాంప్ కింద మ్యామోగ్రామ్ అంటే దాంట్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పూర్తిగా తెలుస్తుందండి. ప్యాప్స్మియర్ అనే చిన్న టెస్ట్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. అండ్ క్లినికల్గా ఏదైనా ఉంటే మా ఫిజిషియన్స్ అండ్ ఆంకాలజిస్టులు అందరిని చూసి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు దాని పరంగా ఏ టెస్టులు చేయాలనే భాగంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగిందండి. చాలామంది ఎంప్లాయీస్ వచ్చారు, చాలా సంతోషం అండి. రీసెంట్గానే మన ఎస్పీ ఆఫీస్లో కూడా చేసాము. ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ క్యాంప్. ఈరోజు కూడా అంతకన్నా ఎక్కువ మంది వచ్చి మా సర్వీసులు వాడుకోవాలని కోరుకుంటున్నాను అండి. ప్రత్యేకంగా సింపుల్గా చెప్పేది ఏంటంటే, మన రూరల్లో రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ మీద ఎక్కువ బారిన పడుతున్నారండి. దానికి మెయిన్ కారణం అవగాహన లేమంతేనండి. మనం ఏంటంటే లాస్ట్ స్టేజ్లో వచ్చి క్యాన్సర్ అంటే దానికి ట్రీట్మెంట్ లేదు అనే అపోహ అనేది ప్రజల్లో ఉందండి. దాన్ని పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంతోనే ఈ క్యాంపులు అనేది మహేంద్ర హాస్పిటల్ నుంచి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. అండ్ స్వర్ణ ఫౌండేషన్ ద్వారా కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో క్యాంప్కి చేస్తామండి. దాంట్లో భాగంగానే ఈరోజు చిన్న కరపత్రం ద్వారా మన మేనేజర్ గారితో ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఇందులో కంప్లీట్గా ఒక రొమ్ము క్యాన్సర్ అనే దాని మీద ఎలా అవగాహన చేసుకోవచ్చు, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఇందులో కంప్లీట్గా ఉంటుందండి. అంటే యు ఆర్ ద డాక్టర్ ఫర్ యువర్ బ్రెస్ట్. ఇనీషియల్గానే మీ రొమ్ములో ఉండే ప్రాబ్లమ్స్ మీరే డయాగ్నోస్ చేసుకోవచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇగో ఈ పేపర్లో ఉండే అన్ని విషయాలు కూడా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు దగ్గరలో ఉండే డాక్టర్స్ని కానీ ఆంకాలజిస్ట్ని కానీ మీరు సంప్రదించినట్టయితే సింపుల్ టెస్ట్, చిన్న మ్యామోగ్రామ్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఎఫ్ఎన్ఏసి ద్వారా కానీ ఇనీషియల్గానే మనం డయాగ్నోస్ చేసుకోవచ్చండి. మనం ఏంటంటే దాని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రొమ్ము క్యాన్సర్ అని నొప్పి లేకుండా ఉంటుందండి. నొప్పి లేయడం వల్ల దాన్ని అశ్రద్ధ చేసేసి వాళ్ళు బయటకు వచ్చేసరికి స్టేజ్ 3, స్టేజ్ 4లోనే రావడం జరుగుతుందండి. ఇప్పుడు క్యాన్సర్ డాక్టర్స్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా అవగాహన కల్పించడం వల్ల కొద్దిగా తొందరగానే ఎర్లీగానే రావడం జరుగుతుందండి. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఈ అవగాహన రావాలనే ఉద్దేశంతోనే ఈ క్యాంప్స్ అన్నీ చేయడం జరుగుతుందండి.